దేవుని వాక్యం సెలవిస్తుంది, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు అని. అనగా స్తుతి ద్వారానే, స్తుతిస్తూనే మన జీవితంలో పొందుకోవలసిన ప్రతి ఆశీర్వాదాన్ని అందుకోవాలి. ఒక మనిషి దేవుని స్తుతించాలి అంటే ప్రధానమైన స్తోత్రం కలిగి ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించడం. దేవుడు మనకు ఏదైతే అనుగ్రహించారో దానిని బట్టి మనము తృప్తి కలిగి జీవించినప్పుడు పొందుకున్న వాటిని బట్టి తప్పకుండా ఆయనను స్తుతించగలము. ఈ రోజుల్లో చాలామందికి తృప్తి అనేది లేకుండా మరి నిలబడి నీళ్లు తాగడము మానేసి పరిగెత్తి పాలు తాగేవారుగా చాలామంది తయారవుతున్నారు. మనకున్న దాంట్లో మనం తృప్తి కలిగి జీవిస్తే దేవుని కృప మనకి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. మనం ఇతరులతో పోల్చుకుని మనకున్న స్థితిని తక్కువ చేసుకుని నిరుత్సాహ స్థితిలోకి మనం వెళ్ళిపోయేవారికి ఉండకూడదు. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. స్తుతి ద్వారానే దేవుని స్తుతిస్తూ నువ్వు కలిగి ఉన్న ప్రతి దాంట్లో తృప్తిని కలిగి జీవించు. దేవుడు తప్పకుండా నీ ఎడల అద్భుతమైన కార్యాలను జరిగిస్తారు. నీవు కూడా నీ కుటుంబంలో సమాధానంగా అప్పుడు జీవించగలుగుతావు. హల్లెలూయా. మన కుటుంబంలో తృప్తి లేకపోతే సమాధానం ఉండదు. దీని కొరకు ఎదురు చూడవలసిన పరిస్థితి ఉన్నప్పుడు సమాధానం లేని పరిస్థితులు కూడా ఇంట్లో అలానే ఉంటూ ఉంటాయి. దేవుని స్తుతిద్దాం కృతజ్ఞతాపూర్వకంగా. దేవుడు మనకి ఇచ్చిన దానిని బట్టి తృప్తి కలిగి ఉందాం. హల్లెలూయా. ఒక వ్యక్తి వేటకు వెళ్ళి వేటాడుతున్న సమయంలో ఒక ఎలుగుబంటి వచ్చింది. అది బహు భయంకరంగా ఉంది. దానిని చూసేసరికి అతని చేతిలో ఉన్న తుపాకీ కాస్త జారి క్రింద పడిపోయింది. తుపాకీని తీసుకుని లోపల ఎలుగుబంట్ల మీదకి రాబోతుండగా ఇక ఆ తుపాకీని అక్కడే వదిలిపెట్టి పరుగు తీయడం మొదలుపెట్టాడు. ఇతడు దేవుడు లేడని చెప్పే ఒక నాస్తికుడు ప్రాణం కాపాడుకోవడం కోసం పరుగులు తీస్తున్న సమయంలో నీ దేవునికి ప్రార్థన చెయ్యి, ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు అని తన మనస్సాక్షి గద్దిస్తుందంట. నేను ఇంతకాలం దేవుడు లేడని చెప్పాను కదా, ఇప్పుడు అకస్మాత్తుగా మారడం కష్టమని తన మనస్సాక్షికి బదిలించుకుంటున్నాడు. అప్పుడు ఎలుగుబంటి తన మీదకు రావడం చూసి మోకరించి, దేవుడా, ఇంతకాలం నువ్వు లేవని అనుకున్నాను, తృప్తి లేకుండా జీవించాను, నీవు ఉన్నావని ఇప్పుడు నా మనస్సాక్షి నేను అంగీకరిస్తున్నాను, నా మనస్సును నేను మార్చుకొనుచున్నాను, దయచేసి నాకు సహాయం చెయ్యి అని ఉన్న స్థితిలో వేడుకొనగా పరిస్థితులు తారుమారయ్యి ఎలుగుబంటి తన దారిని మార్చుకొని వేరే ప్రాంతం గుండా వెళ్ళిపోయింది. చూసారా, ఆపత్కాలంలో మనకు సహాయం చేసేది ఎవరంటే దేవుడు మాత్రమే సహాయం చేస్తారు. అలాంటి దేవుడిని కలిగి ఉన్న మనము దేవుడు మనకు అనుగ్రహించిన స్థితిని బట్టి ఆయన మీద నమ్మకంతో తృప్తి కలిగి జీవిస్తే దేవుడు మనకెప్పుడు కూడా తోడుగానే ఉంటారు. ఆయన ఆశీర్వాదం మనకి ఎల్లప్పుడూ కూడా ఉండనే ఉంటుంది. ప్రార్థిద్దాం. జీవం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం మీరు మాట్లాడుతున్నారు, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి, మీరు కలిగి ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించండి అని మీరు మాట్లాడుతున్నారయ్యా. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న స్థితిని బట్టి మిమ్మల్ని స్తుతించేవారుగా, తృప్తి కలిగి జీవించేవారుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలం నేను ఎవరైతే అవసరతతో మీ ముందుకు వస్తున్నారో వారి మొరను అంగీకరించండి, ఆలకించండి. నిజంగా మొరపెట్టే వారికి సమీపంగా ఉన్న దేవా మీకు వందనాలు. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగించి మీ కృపను అనుగ్రహించండి. బిడ్డని జ్ఞాపకం చేసుకుని మీ కృప అనుగ్రహిస్తారని, చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు నేను కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్ దయచేయండి, నెమ్మదిని ఇచ్చేయండి, సమాధానాన్ని అనుగ్రహించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీ కృప అనుగ్రహిస్తారని, ప్రతి బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.